వాళ్ళు చేసుకోవాలి, పల్లెటూరు లేరు, గ్రామానికి వాళ్ళు హైదరాబాద్ లోని రాజధాని నగరంలో ఉన్నారు, మహానగరంలో ఉన్నారు, భారతదేశం గర్వించదగ్గ విశ్వనగరంలో ఉన్నారు. కాబట్టి చాలా తెలుగులని నేను భావిస్తూ వారికి ప్రతి ఒక్క మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. భారీ సెంటిమెంట్ రెక్కలు పెట్టిందట చూపించు జనాలు చెప్తారా మరి ఇలా పండుగ నవీన్ యాదవ్ గెలిచేది ఇలా పండుగ ఎక్కడ పండుగ ఈ యొక్క పండుగ కాంగ్రెస్ పార్టీ బీసీకి క్యాండిడేట్ డిక్లేర్ చేసిన రోజే విజయం అనేది ఖాయమైంది. కానీ నామినేషన్ రోజు లక్షలాది మందిని చూసిన తర్వాత ఈ జూబ్లీస్ ప్రజలు ఈ ఓటర్ లేకుండా అసలు యునానిమస్ గా విన్ అయితే బాగుండే అనే ఆలోచన వచ్చిండే. ఈ ఎలక్షన్స్ లేకుండా కూడా ఆ నామినేషనే ఆ రోజు చూసిన తర్వాత విజయం అనేది ఎప్పుడో మేము ఖాయమని చెప్పేసి డిక్లేర్ చేసినాం. కానీ మెజారిటీ 1,00,000 రావాల్సి ఉండే, ఇంకా కూడా ఓట్లు మాకు తక్కువ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అనేది మేము బేజారు చేసుకొని మేము ఎక్కడ మాకు మైనస్ జరిగింది అనేది కూడా తప్పకుండా చేసాం. అభివృద్ధితో అరాచకం గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకం అంతమైంది. ఈ రోజు అభివృద్ధి నినాదం ఇచ్చింది నవీన్ యాదవ్ గారికి. చెప్తా మచ్చ ఉంది, అవి అచ్చమేనే కావు, అవి బజార్లో పోయి మరి ఎట్లా ఇట్లే భయం. నవీన్ యాదవ్ నిలబడ్డాడు కాబట్టి భయం. జనం మెచ్చిన నాయకుడు, జనంలో తిరిగే నాయకుడు, జనం కలిసి తెలిసిన నాయకుడు. పీసీఆర్ గారి తర్వాత జూబ్లీస్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ అంత గుర్తింపు వస్తుంది, పేరు వస్తుంది. ఇప్పుడే చిన్న పండగ తాత, ఇది పెద్ద పండగ ముందుంది. మన బీసీ బిడ్డను గెలిపించారు, బీసీ పర్సెంటేజ్ చూపెట్టారు, బీసీ బిడ్డను గెలిపించారు కాబట్టి ఉప ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది. 100% అవుతాడు కూడా. మన పెద్ద పండుగ మీరు కొమ్మేరు జాతర చూస్తుంటారు, ఆ జాతర తర్వాత మన ఉప ముఖ్యమంత్రి జాతర. మా కొమ్మేరు నుంచి ఆటోమేటిక్ గా దేవుడు ఆశిస్తున్నాయి. ఇంకా మా అన్నలు ఇద్దరు ప్రసాదం తీసుకుని వచ్చారు. మా మరణ స్వామి ముడుపు కట్టారు మా అన్న. ఇలా ఏమనుకున్నావు? కొమ్మేరు మండల స్వామి ఆశీర్వాదం ఉంది మన నవీన్ యాదవ్ కి. నవీన్ యాదవ్ అన్న ఎప్పుడైతే నామినేషన్ వేసిందో, ఎప్పుడైతే టికెట్ డిక్లేర్ అయిందో అప్పుడే గెలిచిందని మేము ఊహించినాం. ఎందుకంటే టీఆర్ఎస్ కళ్ళబొల్లితో మాటలు చెప్పి వాళ్ళు ఏదో మభ్య పెట్టి మారడికాయ చేసినట్టు మాట్లాడి అది ఇదివరకు చేసిన అభివృద్ధి 10 ఏళ్ళు చేసి కనబడ్డది. అందుకే ఈ జూబ్లీస్ ప్రజలు ఏకతాటిగా గెలిపించారు. మేము కూడా కొమ్రెల్లి ముడుపు మల్లన్న స్వామికి ముడుపు కట్టి మేము వచ్చి అన్నకు చెప్పినాం. మళ్ళా ఈ రోజు కూడా మళ్ళా స్వామి గారి అభిషేకం చేసి ఆ ప్రసాదం గిట్లా తీసుకొని వచ్చి ఇప్పుడు అన్నకు ఒకసారి మంత్రిగా చూడు కూడా మేము అందరం అనుకుంటున్నాం. బీసీ నాయకుడు, బీసీ విధానంతో గెలిచిన మా అన్న నవీన్ అన్నని మేము కూడా త్వరలో తెలంగాణలో మంత్రివర్గంలో ఉత్సవాన్ని కూడా మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా మా నవీన్ అన్నకు డిక్లేర్ చేసినప్పుడే మా నవీన్ అన్నకి గెలుపు ఖాయమైంది. మా నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగితే గానీ ఆమోదం అనుకుని ఓట్లు అడగలేదు. వాళ్ళ దగ్గర ఉన్న అవినీతి సొమ్ముతోటి ఇవాళ ఒక మాలాంటి గోపినాథ్ని ఒక హైదరాబాద్ జిల్లాకు అధ్యక్షులు చేసి ఒక సంపాదనలు సంపాదించి ఒక 16,000 కోట్లు సంపాదించి ఈ రోజు ఫామ్ హౌస్ లో పడుకొని ఒక పరిపాలన చేశారు. ఆ పరిపాలనకు తగిన బుద్ధి జూబ్లీహిల్స్ ప్రజలు చెప్పారు. 100% నిజం. అసలుకే ముంబై కూడా ఇంతమంతం కూడా మా దగ్గర మేము వదిలిపెట్టాం. ఇక్కడ ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేయలేదు. ఇంకా మామూలు అందరు బయటకు వచ్చేస్తే 1 సైడ్ పారైతుండే. ఇప్పుడు ఏంటంటే మాకు ఇది ఒక మామూలుగా పెట్టుకుంటే ఇంతవరకు వచ్చింది. ఇంకా గట్టిగా ప్రచారం చేస్తే 1 సైడ్ అవుతుంది. ఇంకోటి ఫ్యూచర్ లో కూడా మొత్తానికి మొత్తము అంటే 1 సైడ్ నవీన్ యాదవ్ అన్న ఉంటాడు అంతే. మిగతా కూడా
ముందుకు రారు. ఇక ముందు ఖచ్చితంగా నవీనన్న అంటనే ఇది మా రేవంత్ అన్న ఆలోచన ఉంది. నవీనన్న అంటే మంచి ఎడ్యుకేషన్, ఒక యువత, అట్లనే ఒక మంచి మనస్తత్వం ఉన్న మనిషి, ఒక బీసీ బిడ్డ, బహుజన బిడ్డ. అతనికి రేపు ఫ్యూచర్ లో ఒక మంచి మినిస్టర్ కూడా ముందులో మాకు అది ఇచ్చి మాకు ఇంకా సంతోషపరచడని చెప్పేసి మేము ఖచ్చితంగా రేవంత్ అన్నకు మనసులో ఉంది. ముందే చెప్పిండు నవీన్ అంటే నాకు రైట్ హ్యాండ్ అని చెప్పేసిండు, నాకు భుజం అని చెప్పిండు. అదే స్ఫూర్తితో వాళ్ళ జూబ్లీహిల్స్ ప్రజలు మంచి తెలివిగా ఓటేసి గెలిపించుకున్నారు. రేపు ఫ్యూచర్ అంతా జూబ్లీహిల్స్ నవీన్ అన్న అంటేనే ఉంటది. రాష్ట్రంలో కూడా మంచి లీడర్ అవుతుందని చెప్పేసి మేము మనసు పూర్తిగా కోరుకుంటున్నాం. చాలా ఉంది ఇంకా అన్న ఈ రోజు కష్టానికి ఫ్యూచర్ అంతా అతనిదే. ఈ ప్రజలు మాత్రం మంచి మంచి చేసుకున్నారు. హైడ్రా రాకపోతే ఇంత మాత్రం ఉండదు. హైడ్రా వచ్చింది కాబట్టి హైడ్రా బెటర్ అని ఇప్పుడు మన బుద్ధి చూపించారు కదా. మన ఎలక్షన్ అప్పుడు గట్టి తిరుగుతుంటే ఏం చేయాలి బాధ చూసి అసలు నడవస్తాడు ఏం లేదు. మా నవీన్ ఎప్పుడు వస్తాడు, మాకు ఎప్పుడు విముక్తి కలుగుతాను దండ పెట్టుకోదు. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతుంది. ఈ రోజు చాలా ఇంకా చాలా 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 పోయింది. మీరు ఎంత ఉన్నది నవీన కోసం అందరు కలగడానికి చాలా వస్తుంది. చాలా మంది వచ్చింది, మా వాళ్ళకి అందరు రాలేదు. చాలా ఇంకా చాలా ఉంది. చెప్తా ఇలా మన పండుగ జరుగుతుంది. నియోజకవర్గం దొండకల్ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారి నాయకత్వంలో నియోజకవర్గం పౌరమండలం 340 బూత్కి ఇన్ఛార్జ్ గా పనిచేసాం. మేము అక్కడ ఇన్ఛార్జ్ గా పనిచేసినప్పుడు మేము అక్కడ ప్రజల దగ్గర పోతున్నప్పుడు నవీన్ అన్న గురించి చెప్తే నవీన్ అన్న గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదన్నా. మా బిడ్డలకు శ్రీమంతం చేసిండు, మా కుటుంబాలకు చదువులకు సాయం చేసిండు, మా బస్సుల పేరుని కింది స్థాయి నుంచి పై స్థాయికి వచ్చిన బహుజన బిడ్డ. ఈ బిడ్డని గెలిపించుకుంటే ఖచ్చితంగా రేపటి తరాల భవిష్యత్తు ఉంటది. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో అన్న కోసమే ఎన్నికలు వచ్చినట్టుంది. అన్నని గెలిపించుకోవాలని చెప్పేసి ప్రజలు మొత్తం పట్టం కట్టి ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. అన్నట్లే గెలిపించారు.